మా ఎదురుగా ఉంది మా శంకరనారాయణేనా? కళ్ళ ముందు ఇంత ఘోరం జరుగుతూ ఉంటే అలా చూస్తూ ఉండిపోయావేమయ్యా? మన పిల్ల మెడలో తాళి కట్టి జీవితాన్ని నవ్వులుపాలు చేసి నిర్దాక్షిణ్యంగా వాళ్ళు అలా వెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకుంటామేమిటయ్యా? ఏమైంది శంకర్ భయ్యా? ఏమిటిదంతా? నన్నెవరూ మాట్లాడించకండి. మాట్లాడాలి. ఎవరికి అన్యాయం జరిగినా సహించలేని వాడివి నువ్వు. ప్రాణంగా చూసుకునే నందినికి అన్యాయం జరుగుతూ ఉంటే ఎందుకు మౌనంగా ఉన్నావు? దీనికి సమాధానం చెప్పు. నేను చెబుతాను. మూగోడు మాట్లాడుతున్నాడేమిటా అని ఆశ్చర్యపోతున్నారా? ఎట్లా అంటోడు ఎట్లా అయిపోయాడన్న బాధతో ఇన్నాళ్ళు మూగబోయిన నా గొంతును ఇవాళ విప్పుతున్నాను. ఎవరి పేరు చెప్తే సీమ ప్రజల ఒళ్ళు ఆనందంతో పులకరిస్తుందో, ఎవరి పేరు చెప్తే కరువు సీమలో మేఘాలు గర్జించి వర్షిస్తాయో, ఎవరి పేరు చెప్తే బంజరు భూములు పంట పొలాలుగా మారుతాయో, ఎవరి పేరు చెప్తే శత్రువుల గుండెలు జలధరిస్తాయో, ఆ ఇంద్రసేనారెడ్డి రాయలసీమ వదిలి ఈ వారణాసికి ఎందుకు వచ్చాడో తెలుసా? శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఏం నింగ చెప్తాడారబ్బా? ఈ ఆకలితో కడుపు పడుతుంది. ఏంటి బావా మరి చిన్నపిల్లాళ్ళ? అక్క బావసలు ఆకలికి తట్టుకోలేకపోతున్నాడు. ఏంటండి మీరు? ఈ సీమ నెలని వర్షపు నీళ్లతో తడపాలని, పేదవాళ్ల నోట్లోకి 4 వేళ్లు వెళ్లాలని మా తమ్ముడు 29 రోజులుగా ఉపవాసంతో ఈ యాగం చేస్తా ఉంటే మీరు ఒక్క అరగంట ఓర్చుకోలేరా? భలేదానివే. మేం బ్రతికేది మా కోసం, ఆయన బ్రతికేది ప్రజల కోసం. ఆ ప్రజల కోసం చేసే ఈ యాగం ఇవాళే ఆఖరి రోజు. ఏ విఘ్నం లేకుండా పూర్తయిపోతే ఏందమ్మా మా ఇంద్రన్న చేసే యజ్ఞం ఆపే దమ్ము ధైర్యం ఈ సీమలో ఎవరుకున్నాయి? మడ్రలు చేసి బయటకు వచ్చి వాళ్ళకి దండలేస్తారు. గాంధీ గారు బతుకునుంటే చేతిలో కర్ర వచ్చి కొట్టేవారు. ఆ కాళ్ళు వచ్చి లాగేస్తే బాగుంది, సగం దరిద్రం వదిలిపోద్ది. ఓ నమస్కారం అయ్యా, మీకు ఫ్యాక్స్ లో మెసేజ్ వచ్చింది. ఈడెవడురా? నాయనా నా పెండ్లాన్ తమ్ముడు. ఆడమ్మా నాయనా చేస్తే ఆదనంగా మన ఇంటో పడి తింటా ఉంటాడు. అట్నా? ఏందది? మొత్తం ఇంగ్లీష్ లో ఉంది, తెలుగులో ట్రాన్స్లేట్ చేయమంటారా? చెప్పరా. అలా కదండి, ఇందులో డియర్ అని కానీ సర్ అని కానీ ఏం లేదు, అందుకే అలా అన్నాను.